శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఏ స్త్రీ అయినా తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చదువుతారో మీరు వద్దన్నా మిమ్మల్ని విడిచిపెట్టరనమాట. ఎవరినైతే ప్రాణంగా ప్రేమించిన మనుషుల్ని మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. వారు మిమ్మల్ని వద్దన్నా విడిచిపెట్టరు. అయితే నిద్ర నుంచి లేచి ఆ స్త్రీ ఫోన్ చేయడం అనేది సరే జరుగుతుంది. స్త్రీ కోసమైతే స్త్రీ, పురుషుడు కోసమైతే పురుషుడు, ఎవరినైతే మనసులో తలుచుకొని చేసుకుంటారో అత్యంత శక్తివంతమైనటువంటి మోహిని మంత్రం అనమాట ఈరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ ఒక్క మోహిని మంత్ర ప్రభావానికి తట్టుకోలేక వాళ్ళు మీకు ఫోన్ చేయడం కానీ, లేదంటే మెసేజ్ పెట్టడం కానీ, లేదంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క మోహిని మంత్రం అనేది మనం ఎవరిపైన ఏ విధంగా ప్రయోగించాలి, ఎలా చేయాలనే దాని గురించి మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఈ మంత్రం అనేది 2 రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి, మీరు ఇష్టపడుతున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వాళ్ళ ప్రేమను పొందడం కోసం అనేది ఈ మంత్రం అనేది ఉపయోగించవచ్చు. ఇక రెండోది వచ్చేసి, మీరు సర్వం మీకు వశం అవ్వాలి అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మీరు లేకపోతే ఎక్కడైనా ఆఫీస్లో కానీ, ఉద్యోగం అనగానే వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే మిమ్మల్ని చూస్తే చుట్టూ 10 మంది వచ్చే విధంగా ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ మంత్రాన్ని చేసినట్లయితే మిమ్మల్ని మంచి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంత్రం 2 రకాలుగా ఉపయోగించవచ్చు. స్త్రీ పురుషుల వశీకరణగా జరుగుతుంది. రెండోది మీకు సర్వజన వశీకరణ కూడా జరుగుతుంది. మీరు ఎక్కడైనా సరే బిజినెస్లో కానీ దేంట్లో అయినా సరే ఈ మంత్రాన్ని మీరు చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే సర్వం మొత్తం వశమయ్యే విధంగా మీ మాటకు వాళ్ళ బానిసయ్యేలాగా జరుగుతుంది. ఎప్పుడు కూడా మీ దగ్గర 10 మంది ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎటువంటి స్త్రీ పురుషులు అవసరం లేదు, మాకు సర్వజన వశీకరణం కావాలి అనుకున్నవారు ఈ మంత్రాన్ని 21 రోజులు మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా చిన్న మంత్రం అండి. 2 నిమిషాలు ఈ యొక్క మంత్రం అనేది పూర్తయిపోతుంది. 21 రోజులు ఈ మంత్రాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. మీరు సాయంత్రం పూట ఎవరినైతే నిద్రపోయే ముందు మంచి సువాసన గల అంటే బాగా సువాసన వచ్చేటటువంటి అగరబత్తులు కానీ ఏదైనా సరే కడ్డీల ధూపం ఏదైనా వెలిగించుకొని మీరు ఏం చేస్తారంటే, మీరు పూజ మందిరంలో కూర్చొని నిద్రపోయే ముందు ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు ఈ విధంగా కంటిన్యూస్గా 21 రోజులు చదివినట్లయితే మీకు సర్వజనం మొత్తం కూడా ఎక్కడైతే ఉంటారో అందరూ కూడా 10 మంది మీ పక్కన ఉంటారో. అటువంటి ప్రభావితమైనటువంటి మోహిని మంత్రం జన్మంతా కూడా అవసరం లేదండి. ఇష్టపడుతున్న స్త్రీ కానీ పురుషుడు కానీ కావాలి, లేకపోతే భార్య అయినా భర్త కానీ కావాలి అనుకుంటున్నవారు, అదేవిధంగా అక్రమ సంబంధాల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారు, భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కానీ, లేదంటే మిమ్మల్ని ఎవరైనా సరే ప్రేమ పేరుతో మోసం చేసి కార్యకలాపాలతో మిమ్మల్ని కాలక్షేపం చేస్తూ మీరు ఇష్టం లేదని చెప్పి మీకు కనబడకుండా తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క మోహిని మంత్రాన్ని వారి పేరు చెప్పుకొని చదువుకున్నట్లయితే ఎవరైనా సరే ఎంత దూరమైనా సరే వారు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం అనేది జరుగుతుంది. అంటే సర్వజన ఆకర్షణ కోసం ఈ పేర్లు అయితే అవసరం లేదండి. సపరేట్గా నాకు ఆ వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చదవడం వల్ల మీకు తప్పకుండా మీరు అనుకునేది జరగడం జరుగుతుంది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం. మోహిని అంటేనే ఎదుటి వ్యక్తులను వ్యామోహాలను పడవేసి చూడని వాళ్ళను కూడా చూసే విధంగా చేసినటువంటి పవర్ఫుల్ అయినటువంటి మోహిని మంత్రం అన్నమాట. శక్తివంతమైన మంత్రం. అందుకే ఈ విషయమైనా సరే మోహిని మంత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ యొక్క మోహిని అనేది ఎదుటి వారిని ప్రభావితం చూపించి మీ వైపు చూసే విధంగా, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి తెచ్చే విధంగా, గుర్తు చేసే విధంగా మోహిని వశీకరణ మంత్రం అనేది చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇటువంటి మంత్రాన్ని మనం ఉపయోగించినప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ మంచి కోసం ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ చెడు కోసం ఉపయోగిస్తే కొన్ని రోజుల తర్వాత మీకే అది చాలా చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎవరి కోసమైతే అంటే స్త్రీ
కానీ పురుషుడు కానీ భార్య కానీ భర్త కానీ మీ మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్న దూరంగా వెళ్ళిపోయి మీరు మీ భార్య భర్తల మధ్య సైక్యత పెంచుకోవడం కోసం ఇలాంటి వాటిని ఉపయోగించి మీ యొక్క మంత్రాన్ని ఉపయోగించవచ్చు. ఇవాళ నుంచి ఒక మంచి ప్రేమను పొందడం కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని మీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకున్నట్టే ఫలితాలు మాత్రం దారుణంగా ఉంటాయి. అయితే ఈ మంత్రం అనేది ఇప్పుడు మన స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఈ మంత్రం వశం చేసుకోవడానికి అంటే ఆ యొక్క స్త్రీ పేరును చేర్చి ఒక మంత్రాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఎటువంటి స్త్రీ పురుషులు అవసరం లేదు. అంటే మామూలుగా మీరు ఏంటంటే మంత్రం అనేది చదవడం వల్ల మీకు వశం కావడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ అనమాట. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం క్రీం రూపవతి కామిని స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం క్రీం రూపవతి కామిని స్వాహ. ఓం క్రీం రూపవతి కామిని స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు ముందు చెప్పి ఆ తర్వాత ఈ యొక్క మంత్రం చెప్పుకున్నట్లయితే వారు కోరుకున్న విధంగా మీ వశం అవుతారు. కాబట్టి ఎవరైనా సరే నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.